నాకు అత్యంత ఆప్తులు ప్రియమిత్రులు అయినటువంటి శ్రీ దాసరి నారాయణరావు గారి 66వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ మంచి కార్యక్రమాలు నారాయణరావు ఏర్పాటు చేశారు. వారిని మీ తరఫున నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇటీవల జన్మదినోత్సవాలు రకరకాల జరుగుతూ ఉంటాయి. పాతకాలంలో దగ్గర బంధువుల్ని కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని పండితుల్ని ఆహ్వానించుకొని యాగము చేయటం అదొక సాంప్రదాయం. ఇటీవల కొంచెం నాగరికత పెరిగింది కాబట్టి బర్త్డే పార్టీసు స్నేహితులతో గారు తన జన్మదినోత్సవాన్ని కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం, మిగిలిన జన్మదినోత్సవం జరుపుకునేటువంటి వారందరిలో కూడా ఒక స్ఫూర్తి కలిగించేదానికి ఇవాళ ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఇదివరలో వారు కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాలకే ఒక రూపాన్ని ఇచ్చి ఇకపైన ఈ నీడ అనేటువంటి ట్రస్ట్ ద్వారా వారి మనసులో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించాలి అని ఇవాళ ట్రస్ట్ను ప్రారంభించినటువంటి శుభదినం. నారాయణరావు గారి ఆలోచనకి ₹1 కోటి కార్పస్ ఫండ్తో మొదలుపెట్టారు. వారి విశాలమైనటువంటి హృదయానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమంలో నారాయణరావు గారు తలపెట్టినటువంటి మహానటి సావిత్రి జాతీయ పురస్కారాలని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రముఖ తెలుగు నటి చాలా చక్కగా తాను ఏ చిత్రంలో నటించినా జమున చక్కగా పాత్రకు న్యాయం చేసింది అని మంచి పేరు తెచ్చుకున్నటువంటి జమున రమణరావు గారిని ఇవాళ ఈ పురస్కారం ఇచ్చి గౌరవించి పురస్కారానికి కూడా గౌరవాన్ని సౌపార్జించారు నారాయణరావు గారినే నేను మనవి చేస్తూ ఉన్నా. అలాగే శ్రీమతి నందిని రెడ్డి గారికి చిత్రం వారి దృష్టిలో మంచి చిత్రంగా భావించిన నందిని రెడ్డి గారికి, అలాగే జర్నలిస్టుల్లో ఫిల్మ్ జర్నలిస్టుల్లో ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి సినిమాలక్క చదువుకున్న వారికి, చదువు లేనటువంటి వారికి, పట్టణ ప్రాంతాల వారికి, పల్లె ప్రాంతాల వారికి, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా టచ్ చేయగలిగేది సినిమా. అయితే దానిలో ఒక సందేశం ఉండాలి. ఆ కుటుంబాల్లో ఒక ఆలోచన రావాలి. అలాంటి మంచి రోజులు వస్తాయని ఆశపడుతున్నాను. సినిమా పరిశ్రమలో వద్దండలేనటువంటి వారందరూ వేదిక మీద ఉన్నప్పుడు నేను తెలిసి తెలియకుండా ఈ 2 మాటలు మాట్లాడి ఎవరిని హత్య చేయటం కాదు, ఇవాళ వస్తూ ఉన్నటువంటి సినిమాలు తక్కువగా కాదు. నాకు ఇప్పుడు మామూలుగా